అనుభవం. దేవుని విశ్వసించని వారు సమస్య ఎదురైనప్పుడు అటు ఇటు పరిగెత్తి ఏం చేయాలో అర్థం కాక ఉద్రిక్తతకు లోనటువంటి ఆ యొక్క సహనాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. అయితే విశ్వాసి మాత్రం ఎటు పరిగెత్తక మోకాళ్ళ ప్రార్థనలో తన ఆలోచనలపై దేవునికి అధికారం ఇచ్చి వాటిని ఎదుర్కొనే పరిష్కార మార్గాలను ఎంచుకుంటాడు. ఇదే క్రీస్తులో మన నిశ్చయత. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా అనుకునే సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు ఆ రోజు అలా చేయకుండా ఉండవలసింది అనుకుంటూ ఉండిపోక ఏమి చేయాలో అది చేయడానికి ప్రయత్నించడమే పశ్చాత్తాపానికి ఒక నిదర్శనం. నేనంటాను, దేవుడు మన జీవితాల్లో సమస్యలను ఎందుకు అనుమతిస్తాడంటే ఆ సమస్యను మనం అధిగమించినప్పుడు వాటి ద్వారా గొప్ప అనుభవాలను పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ అనుభవాలే మనల్ని విశ్వాసంలో పరిపూర్ణులుగా చేస్తుంది. నా ఈ మాటలు వినడానికి వ్యత్యాసంగా అనిపించిన ఆచరణలో కష్టమే